నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియట్. జయశంకర్ లేటెస్ట్గా ఒక మాట అన్నాడబ్బా. ఏమన్నాడంటే ఉగ్రవాదులకైతే రూల్స్ ఏమి ఉండవు, కానీ వారిని మట్టు పెట్టే వాళ్ళకి రూల్స్ ఎందుకు అంటే ఉగ్రవాదులు ఎలాగో రూల్స్ అవి పాటించారు కదా. వస్తారు, టార్గెట్గా ఒక ప్రాంతాన్ని చూసుకుంటారు, వచ్చి అటాక్ చేస్తారు, వెళ్ళిపోతారు. సో వాళ్ళకి ఎటువంటి రూల్స్ లేనప్పుడు వాళ్ళని మట్టు పెట్టే వారికి రూల్స్ ఎందుకు అని ఒక వ్యాఖ్య అన్నాడు. అయితే ఈ వ్యాఖ్యను కనుక మనం క్షుణ్ణంగా పరిశీలించినాం అనుకో, దాని వెనుక చాలా అర్థాలు వస్తాయి. ఎలాగంటే జయశంకర్ ఈ వ్యాఖ్య నార్మల్గా చేయలే, దీని వెనుక చాలా పరిణామాలు జరిగినందుకే ఈ వ్యాఖ్యనైతే చేశారు. అయితే జయశంకర్ ఈ మాట ఎందుకన్నాడు, దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి, మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది చాలా కీలకమైన అంశం కాబట్టి దీని గురించి ఒక వీడియో చేస్తున్నా. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్లో టార్గెట్ కిల్లింగ్స్ చేస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 20 మందికి పైనే మట్టు పెట్టింది. వీరంతా భారత నిఘా వర్గం, అంటే మన రా ఉంది కదా, ఈ పాకిస్తాన్లో ఆపరేషన్స్ చేపడుతుంది. సౌదీ అరేబియా కేంద్రంగా ఈ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. దీని వెనుక మొత్తం రానే ఉంది అని గార్డియన్ కూడా చెప్పింది. అయితే ఇండియా పాకిస్తాన్లో నిజంగానే ఇటువంటి టార్గెట్ కిల్లింగ్స్ చేసిందా అంటే దీనికి అవుననే చెప్పొచ్చు, కానీ కాదని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇటువంటి ఆపరేషన్స్ చేసిందని ఎవరు ఒప్పుకోదు, ఇండియన్ గవర్నమెంట్ అసలే ఒప్పుకోదు. ఎందుకంటే ఇవన్నీ అన్అఫిషియల్ ఆపరేషన్స్ కాబట్టి చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, కానీ ఇది ఎవ్వరూ ఒప్పుకోరు. అయితే ఇవి నిజంగానే జరిగాయా అంటే కొన్ని విషయాలు చెప్తా, దీన్ని బట్టే జరిగినాయో లేదో మీరే ఆలోచించుకోండి. ఎట్లా అంటే నార్మల్గా ఏ దేశంలో అయినా, అమెరికా మనందరికీ తెలుసు కదా, సిఐఏ ఉంటుంది అమెరికాకి. ఈ సిఐఏ ఎక్కడన్నా ఆపరేషన్స్ చేస్తుంది, వాళ్ళకి యాంటీగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని చంపేయడం సిఐఏ చేసే పని. అయితే ఒకప్పుడు సిఐఏ అటువంటివి సినిమాల్లో చేస్తే అరే అమెరికా ఇంత బాగా చేసిందిరా, అంటే పాకిస్తాన్లో పోయి మరీ బిన్ లాడెన్ని చంపేసిందిరా అని మనందరం చెప్పుకుంటున్నాం కదా. కానీ ఇండియా కూడా అటువంటివి చేసిందా అంటే చేసి ఉండొచ్చు, చెప్పలేము. ఎలాగంటే కొన్నేళ్ళు వెనక్కి వెళ్తే ఓసారి చూద్దాం. 2020 నుంచి పాకిస్తాన్లో యాంటీ ఇండియన్ ఫోర్సెస్ ఎక్కువగా చనిపోతూ వస్తూ ఉన్నారు. అంటే ఇండియాలో ఎవరైతే ఉగ్రవాదానికి పాల్పడ్డారో, అంటే కొన్ని ఉగ్రవాద కేసుల్లో కీలకంగా ఉన్న వ్యక్తులు పాకిస్తాన్లో దర్జాగా జరుగుతున్నారు అన్నమాట. సో వీళ్ళందరూ టార్గెట్ కిల్లింగ్స్ చేతిలో హతమయ్యారు. అంటే ఏం లేదు, నార్మల్గా వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతూ ఉంటారు కదా, రోడ్డుపై నిలబడిన సమయంలోనూ ఏదో ఇతర సమయంలో కొంతమంది వస్తారు, వాళ్ళని కాల్ చేస్తారు, వెళ్ళిపోతారు, అంతే. జరిగేది ఇదే చాలా వరకు. అంటే దాదాపు 20 అని గార్డియన్ పత్రిక చెప్పింది, కానీ దీనికంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ ఉండొచ్చు అని కొంతమంది చెబుతున్న అంచనా. అయితే వీళ్ళందరినీ కొంతమంది రావడం, చంపడం, పారిపోవడం ఇదే జరుగుతుంది పాకిస్తాన్లో. మరి కొంతమంది అయితే అంటే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు అయితే ఇంట్లో ఉన్నా కూడా కిడ్నాప్ చేసి మరీ వాళ్ళని చంపేస్తారు. ఎలా అంటే ఒక ఉగ్రవాదిని ఎట్లా చంపేసారు అంటే కిడ్నాప్ చేసి ఎత్తుకపోయినారు. ఆ కిడ్నాప్ చేసిన విషయం ఐఎస్ఐకి కూడా తెలియదు. కిడ్నాప్ జరిగిన తర్వాత కూడా ఐఎస్ఐ వాళ్ళని ఎంత ఎత్తికింది అంటే ఐఎస్ఐ వంటి నిఘా సంస్థ సొంత దేశంలోనే ఒక వ్యక్తిని చాలా అంటే చాలా వెతికింది, 2 రోజుల పాటు వెతికింది, కానీ అతను ఎక్కడా దొరకలే. చివరికి దొరికిన సమయంలో ఎట్లా ఉన్నాడంటే పిఓకే ప్రాంతం ఉంది కదా, ఆ పిఓకే ప్రాంతంలో ఒక రిసార్ట్లో ఎట్లా అంటే అట్లా చంపారు. అంటే కసితో చంపినట్లు అతనిపై ఉండే కత్తిపోట్లు అవి ఉంటాయి కదా, అవి మొత్తం చూస్తే కసితో చంపినట్లే తెలుస్తుంది. దీంతోపాటు అతని తలని మొండంతో వేరు చేసి మరీ చంపేసినారు. సో ఆ హత్యను ఒక్కసారి మనం గమనిస్తే కసితో చంపినట్లే అర్థమవుతుంది. ఇదే విధంగా చాలామంది అంటే చనిపోయిన వాళ్ళందరూ యాంటీ ఇండియన్ ఫోర్సెస్. ఇండియాలో ఉగ్రవాదానికి ఎవరైతే పాల్పడ్డారో, ఎవరైతే ఇండియాలో ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారో, అంటే ఇక్కడ ఉగ్రవాద ఘటనలతో ఎవరికైతే లింకులు ఉన్నాయో వాళ్ళందరూ చనిపోయినారు. సో మొత్తం చనిపోయిన వాళ్ళందరూ యాంటీ ఇండియన్ ఫోర్సెసే కాబట్టి ఇండియా హస్తం ఏమైనా ఉంటుందా అని చాలామంది అనుకుంటున్నారు. గార్డియన్ అనే పత్రిక కూడా ఒక వార్తనైతే రాసింది. అంటే మేమేదో సంచలనమైన, అంటే కొంతమంది అధికారులను ఇంటరాగేషన్ చేసినాం, ఇది నిజమే అని చెప్పారు అని గార్డియన్ పత్రిక అయితే రాసింది. కానీ దీన్ని భారత్ అయితే తీవ్రంగా తోసిపుచ్చింది. ఎందుకంటే అది అఫీషియల్ స్టాండ్ కాదని ఎవరు జయశంకరే చెప్పిండు. అంటే మేము ఆ విధంగా ఒక వ్యక్తిని చంపము, ఒక వ్యక్తిని చంపడం మా తత్వం కాదు, ఎవరైనా ఉగ్రవాదులు మాకు దొరికితే మేము వారిని అరెస్ట్ చేసామే తప్ప చంపడం మా పని కాదు, అది భారత్ అధికారిక స్టాండ్ కాదు అని జయశంకర్ చెప్పారు.
అంటే అధికారిక స్టాండ్ కాదు, అంటే అనధికారికంగా ఏమైనా చేసిర్రా అనే విషయం మనకి డౌట్ రావాలి అంతే. అది భారత ప్రభుత్వం మాత్రం చెప్పదు, ఎందుకంటే అది మనకు డౌట్ రావాలి అంతే. సో మనందరం బాగా ఒకసారి గమనిస్తే మోదీ 2014లో మొదటిసారి ప్రధానమంత్రి అయ్యారు కదా. 2019 వరకు ఒక పంతాన్ని అయితే అనుసరించారు. ఎలా అంటే సర్జికల్ స్ట్రైక్స్ ఈ విధంగా చేయడం. 2019 బాలాకోట్ స్ట్రైక్స్ మనందరికీ తెలుసు కదా. ఇండియాలో పుల్వామా అటాక్, అంటే ఎన్నికలను ప్రభావితం చేయడానికి పుల్వామా అటాక్ చేశారు. కానీ మోదీ దాన్ని అదే విధంగా తిప్పికొట్టాడు. పాకిస్తాన్ బోర్డర్ దాటి మరి పాకిస్తాన్లో ఉగ్రవాదులని చంపి వచ్చినాం. అంటే ప్రస్తుతం సర్జికల్ స్ట్రైక్స్లో మరో కొత్త అంకానికి తెరదీశారా అంటే చెప్పలేం. తెర తీసి ఉండొచ్చు, కానీ అది భారత ప్రభుత్వం ఏ మాత్రము ధృవీకరించదు. కాబట్టి తాజాగా జయశంకర్ కూడా అదే మాట అన్నారు. మేము రాజ్నాథ్ సింగ్, మన రక్షణ మంత్రి ఉన్నారు కదా, రాజ్నాథ్ సింగ్, మేము పాకిస్తాన్లో దూరి మరీ చంపొస్తాం, ఉగ్రవాదులు ఎక్కడున్నా మేము వదిలిపెట్టామని అంటున్నారు. జయశంకర్ తాజాగా ఇదే వ్యాఖ్య చేశారు. ఉగ్రవాదులను చంపడానికి రూల్స్ పాటించాలా అంటే పాటించిన అవసరం లేదు అనే అర్థం వచ్చే విధంగా జయశంకర్ కూడా మాట్లాడారు. అంటే ఉగ్రవాదులను చంపడానికి మేము రూల్స్ను అతిక్రమించడానికైనా రెడీగా ఉన్నామని జయశంకర్ చెప్పినట్లయింది. అంటే పాకిస్తాన్లో టార్గెట్ కిల్లింగ్స్ భారత ప్రభుత్వమే నిజంగానే పాల్పడుతోందా అనే అనుమానం మరింత బలపడుతోంది. ఇదే నిజం కూడా అయ్యే అవకాశం ఎంతైనా ఉంది.